నమస్తే అనంతగిరి న్యూస్ వార్తలకి స్వాగతం. ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు నిత్యం ఏదో ఒక ఇబ్బంది అవస్థ పడుతున్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థులు అస్వస్థతకు గురవుతూ ఆసుపత్రి పాలవుతున్నారు. ఈ మధ్యనే వికారాబాద్ అనంతగిరిపల్లి సమీపంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో విద్యార్థులు అస్వస్థతకు గురై జాండీస్ రాగా తాజాగా అదే పాఠశాలలో మరో 4 విద్యార్థులు జాండీస్ బారిన పడి ఆసుపత్రి పాలయ్యారు. అంతేకాకుండా బురుగపల్లి సమీపంలోని సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో 15 నుండి 20 మంది విద్యార్థినిలు జ్వరాల బారిన పడి వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆసుపత్రిని సందర్శించి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలి అని సూచించారు. అయితే పాఠశాలల్లో పారిశుద్ధ్య సమస్య, పరిసరాలు శుభ్రంగా లేకపోవడం, మరుగుదొడ్లు సరిగ్గా లేకపోవడం, నీటి కలుషితం వల్లే అనారోగ్యాల పాలవుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తీసుకోండి సార్, పర్లేదు తీసుకోండి. తెలియండి సార్, తీసుకోండి. సార్ నేను టీచర్ ఏమైంది తమ్ముడు చెప్పు. మాకు నిన్న మధ్యాహ్నం నుంచి జాండీస్ అయినండి. జాండీస్ అయితే మేడం దగ్గరకు పోతే హాస్పిటల్ దొరకని వచ్చి హాస్పిటల్ దొరకని వచ్చినాక ఇక్కడికి వచ్చినాక గ్లూకోజ్ పెట్టి ట్రీట్మెంట్ చేసాం. ఏమన్నా వాంతులు ఎంతమందికి అయినా జాండీస్? మేమైతే 4 మెంబర్స్ వచ్చాం. ఇంకా ఉన్నారా హాస్టల్లో? ఇంకా ఏం చదువుతున్నావు నువ్వు? 10th. ఏ స్కూల్? PSWRS జేసీ శివరెడ్డి. అలా